ఏం కావాలండి మనకి ఇంకా? యెహోవా నా కాపరి. కాపరి అంటే ఎవరు? ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో ఉన్నామండి. ఫ్యామిలీలో ఉంటే మన కాపరి ఎవరు? తండ్రి కదా. తండ్రి మన కాపరి అయినప్పుడు, తండ్రి మనకు తోడుగా ఉన్నంతసేపు మనము దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రతిదీ మన తండ్రి మనకేం చేస్తాడండి? ఏం చేస్తాడు? సమకూరుస్తూ ఉంటాడు, తీసుకొస్తూ ఉంటాడు, మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు, ప్రతి విషయంలో మనకు కేర్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? యెహోవా నా కాపరి. హల్లెలూయా. యెహోవా నా కాపరి అంటే ఈ లోకపరమైన చూసుకుంటే మన కుటుంబానికి హెడ్ కాపరి ఎవరంటే తండ్రి. అదేవిధంగా మనకు కాపరి ఎవరు? యేసయ్య. కాబట్టి మనకేమైనా లోటు ఉందా? అర్థమైందండి నా కాన్సెప్ట్? మనకేమో లోటు ఉందా? చాలామంది వాళ్ళ జీవితంలో లైఫ్ షెడ్యూల్లో చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంది నా లైఫ్, ఏంది నా బ్రతుకు, ఎలా ఉండేది నేను, ఎలా బ్రతకాలి? రోజు పొద్దున్న లేస్తే ఇంకా పని టెన్షన్, ఈ ప్రెషర్ ఆ ప్రెషర్, ఏంది నా బ్రతుకు ఇలా అయిపోతుంది, ఇంకా నాకు నిమ్మలం అనేది ఎప్పుడు ఉండదా, ప్రశాంతత అనేది ఎప్పుడు ఉండదా, ఏంది ఇది డైలీ నా జీవితము అని చాలామంది ఎటువైపు పోతుంది నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు ఎటువైపు పోతుంది అని చాలా విషయాల్లో టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చేస్తుంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనము ఒకటి నమ్మడం నేర్చుకోవాలండి. ఏంది? ఏం నమ్మడం నేర్చుకోవాలంటే యెహోవా నా కాపరి, యేసయ్య నా కాపరి అని నేను నమ్మడం నేర్చుకోవాలి. సృష్టికర్త ఎవరండి? తండ్రి అయిన యెహోవా. సృష్టికర్త అయినే మనకు తండ్రి అయి ఉన్నప్పుడు మనం ఎవరము? సృష్టికర్తకి కుమార్తెలు, కుమారులం. అలాంటప్పుడు మనకి ఏం లోటు ఉంది? ఏది లేదు కదా. ఎందుకంటే ఈ సృష్టి అయినది. ఇక్కడ ఉన్నది ప్రతిదీ, మనం పీల్చుకుంటున్న గాలి, మనం తింటున్న ఆహారము, తాగుతున్న జలము, ప్రతిదీ మనం ఏదైతే మన కంటికి కనిపించే వింత దృశ్యం ఉందో ప్రతిదీ ఆయన చేసిందే సృష్టి ఇది. కాబట్టి ఆ సృష్టిలోనే మనకు ఉంచి ఉన్నాడు కాబట్టి, ఆయన మన తండ్రి కాబట్టి, ఆయన ముందుగానే మనం టెన్షన్ తీసుకోకముందే మన గురించి ఆలోచించి మనకి ఏమి కావాలో, ఏమి అవసరమో ప్రతిదీ ఆయన ఆలోచించి, తాగడానికి మనకు జలం కావాలని ముందే నీటిని ఏర్పాటు చేసిండు. అదేవిధంగా